నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రోగులను పరీక్షించి ఉచితంగా మందుల పంపిణీ. న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం సహకారంతో నిర్వహణ. చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ. మానవతా సంస్థ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం. నిరసనగా బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసిన ప్రజా సంఘాల నాయకులు. పట్టణానికి చెందిన మానవతా సంస్థ సర్వసభ్య సమావేశంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రముఖ మృదంగ విద్వాంసుడు కెవి రామకృష్ణ మృదంగ లైవ్ విన్యాసం అలరించింది. సమాజంలో మానవతను పెంపొందేలా చేయటమే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమని సంస్థ తెనాలి శాఖ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అన్నారు. దీంతో పాటు కష్టాలు ఉన్నవారికి కన్నీరు తొడవటం, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, విద్య, వైద్యం, పర్యావరణ సేవల నిర్వహణ ఆశయాలతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. మానవతా సంస్థ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ లైబ్రరీ హాల్లో జరిగింది. అధ్యక్షత వహించిన డాక్టర్ రామచంద్ మాట్లాడుతూ, తెనాలి శాఖ ఆరంభించిన ఏడాదిలోనే సమావేశాలకు హాజరవుతున్న సభ్యుల సంఖ్య, వయోవృద్ధులకు ఆత్మీయ పలకరింపు అనే అంశాలు రాష్ట్ర ప్రశంసలకు నోచుకున్నాయని గుర్తు చేశారు. చందాలు స్వీకరించడం సంస్థ ఆశయానికి విరుద్ధమని చెబుతూ సాధ్యమైనంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చుకోవాల్సి ఉందన్నారు. సమాజ సేవాభిలాషులు మానవత్తో చేరి సంస్థ ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు కటకం వెంకట ప్రసాద్, కార్యదర్శి పోపుల వెంకట్ మాట్లాడుతూ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సభ్యత్వ నమోదు జరుగుతున్నందున అందరూ రెన్యువల్ చేసుకుని కొత్త సభ్యుల చేరికను ప్రోత్సహించాలని కోరారు. పట్టణానికి చెందిన ఏ గ్రేడ్ మృదంగ విద్వాంసుడు కెవి రామకృష్ణను సమావేశంలో సత్కరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు కళాకారులను ఆదరించి సత్కరించడం అరుదైన విషయమని, ఈ గౌరవం తనకు దక్కటం సంతోషంగా ఉందని రామకృష్ణ అన్నారు. పిల్లలమరి శ్రీనివాసరావు కుమార్తె వివాహం నిమిత్తం విజ్ఞాన్ విద్యా సంస్థల అధిపతి డాక్టర్ లావు రత్తయ్య సమకూర్చిన 20,000 రూపాయలు, మానవతా సాయం 10,000 రూపాయలు కలిపి మొత్తం 30,000 రూపాయల నగదును సమావేశంలో అందజేశారు. కంప్యూటర్ సైన్స్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని హిమబిందు హాస్టల్ ఖర్చుల నిమిత్తం సంస్థ కన్వీనర్ తన్నీరు శ్రీనివాసబాబు, వారి మిత్రులు సమకూర్చిన 25,000 రూపాయల చెక్కును అందజేశారు. సమావేశంలో కెవి రామకృష్ణ మృదంగ లయ విన్యాసం సభ్యుల కరతాళ ధ్వనులను అందుకుంది. గౌరవ సలహాదారులు మోవా సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు పరిమి శ్రీనివాసు, సంయుక్త కార్యదర్శి డివి సోమయ్య శాస్త్రి, మహిళా విభాగం అధ్యక్షురాలు కె కళ్యాణి, ముత్తేవి రవీంద్రనాథ్, చిట్టినేని సాంబశివరావు, ఎం అర్జున, అయినాల మల్లేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఎం ధనుంజయరావు, వి ఫణీంద్ర, పి మల్లికార్జునరావు, ఎడవల్లి రోహిణి, ఏ లక్ష్మి పాల్గొన్నారు. చేయటం కూడా మానవత మొదటి నుంచి పెట్టుకుంది. కాకపోతే తెనాల్లో మన పెద్దలు మోవా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అవి చాలా బాగా జరుగుతున్న మూలంగా అది దాన్ని మించి మనం మానవత చేయలేదు. కాబట్టి అది ఆల్రెడీ అది చాలా బాగుతున్న సర్వీస్ కాబట్టి దాన్ని టచ్ లేదు. కానీ గత సంవత్సరం కాలంలో 2023 జూలైలో తెనాలి మానవతా శాఖ స్థాపించబడింది. అప్పటి నుంచి మానవత బైలాస్ ప్రకారము ప్రతి నెల చివరి ఆదివారము సర్వసభ్య సమావేశం జరగటం, మొదటి నుంచి కూడా 100 మందికి పైగా తెనాలి సర్వసభ్య సమావేశంలో సభ్యులు పాల్గొనటము. ఇది ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోనే తెనాలి శాఖ ఒక్క సంవత్సరంలోనే రికార్డు సృష్టించింది. ఎందుకంటే మనకు తెలుసు, మనకి జనాలు 25-20 మంది వస్తేనే కష్టం అనే రోజులు. తెనాలి మానవతా వివిధ శాఖల్లో కూడా ఇంత అటెండెన్స్ ఉండదు. సో తెనాలి ఒక్క సంవత్సరంలో 2 స్ఫూర్తిదాయకమైన విలువలు నెలకొల్పింది. ఒకటి, ఎక్కువ మంది అటెండ్ అవ్వటం, ప్రతి కలిసినప్పుడల్లా బ్రేక్ఫాస్ట్తో కలవటం, ఆ బ్రేక్ఫాస్ట్ని సంస్థకి సంబంధం లేకుండా ఎవరొకళ్ళు స్పాన్సర్ చేయటం. ఆహారాన్ని కల్తీ చేస్తే ఎదుటివారి ఆరోగ్యం దెబ్బతింటుందని ఆలోచించకుండా దాన్ని కూడాను వాడి ప్రాణం కాకపోతే మనకెందుకు, మన డబ్బు మనకు వస్తే చాలు అనేటువంటి మనస్తత్వం ఎక్కువ ఉన్నటువంటి ఈ మన దేశంలో
ఇలాంటి మానవతా సభ్యులు చాలా ఎక్కువ మంది అవసరం ఉందని, కొన్ని వేలల్లో ఈ సభ్యులు పెరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కళ్ళ ముందు మనం టీవీ పెట్టినా ఎక్కడ చూసినా కూడా అసలు మనం నమ్మలేనటువంటి డబ్బు కోసం ఎలాంటి దారులను తొక్కుతున్నారనేది మన ఊహలకు కూడా అందనటువంటి విషయం. ఒక ధనవంతుడికి ఏదన్నా అవయవం అవసరం అయితే ఓ దగ్గరలో ఎవరినో చూసి కిడ్నాప్ చేసేసి వాళ్ళ అవయవాలను తీసుకొని వాడు తెచ్చి పర్వాలేదు అని ఫీల్ అయ్యేటువంటి రోజుల్లో మనం బతుకుతున్నాం. ఎవరి ప్రాణానికి ఎలాంటి సెక్యూరిటీ లేని రోజులు ఇవి. కనుక ఈ మానవతా సంస్థలు వేల కొద్దీ ఈ డెవలప్ అవ్వాలని. మానవతా సంస్థ స్థాపించి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో మొదటి మీటింగు ఈరోజు జరుపుకోవడం జరిగింది. మానవతా సంస్థ ప్రతి నెల లాస్ట్ ఆదివారము ఈ మానవతా ఆత్మీయ కలయిక ద్వారా సర్వసభ సమావేశం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మానవ సభ్యులందరూ పాల్గొని తమ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా 3 కార్యక్రమాలు నిర్వహించాము. ఆ కార్యక్రమాలు మొదటిగా మానవతా సర్వసభ సమావేశంలో తెనాల్లో ఒక ప్రముఖులకు ప్రతి నెల అభినందన పురస్కార కార్యక్రమం ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాము. ఈరోజు ఆ కార్యక్రమంలో సమాజానికి తమ నైపుణ్యం ద్వారా సేవలు అందించిన వారికి అభినందన పురస్కారము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు విద్వాన్ శ్రీ కానూరి వెంకట రామకృష్ణ గారికి మృదంగ విద్వాంసులు మరియు ఘటమిస్టు స్పెషలిస్ట్గా ఏఆర్లోను వివిధ సంస్థలకు తమ నైపుణ్యం ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించేశారు. ఆయనకి ఈరోజు అభినందన పురస్కారం ఇవ్వడం జరిగింది. అట్లానే ఇంకొకటి, ఒక పేద బ్రాహ్మణ మహిళకు ఆర్థిక సహాయం చేయడానికి విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య గారు 20,000 రూపాయలు ఇచ్చారు. దానికి తోడుగా మరో 10,000 రూపాయలు మానవతా సంస్థ ద్వారా కలిపి 30,000 రూపాయలు ఒక పేద బ్రాహ్మణ మహిళ వివాహానికి ఇవ్వడం జరిగింది. మరియు మా కన్వీనరు తన్నీరు శ్రీనివాసబాబు గారు ఒక విద్యార్థినికి ప్రతి సంవత్సరం హాస్టల్కి అయ్యే ఖర్చునంతా భరిస్తూ ఆ సందర్భంగా ఈరోజు 25,000 రూపాయల పాపకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న అని సంస్థ పేరు పెట్టింది. ఇందాక ఒక మిత్రులు చెప్పినట్టు మానవత్వానికి పెద్దపీట వేయడానికి పెట్టినట్టుగా ఉన్నది. ఇది చాలా ఆశించదగ్గ విషయం. దీంట్లో ఇటువంటి రోజుల్లో కూడా, కలియుగంలో బాగా తీవ్రమైన పరిస్థితులు ఉన్న రోజుల్లో కూడా కళాకారులకు కూడా ఇటువంటి సంస్థల్లో సన్మానం, అంటే ఇటువంటి సంస్థల్లో కళాకారులకు చేయడం అనేది నాకు తెలిసి ఇంతవరకు నేను ఇప్పుడు వేరే చోట్ల చాలా చోట్ల సన్మానాలు తీసుకున్నాను, కానీ ఇటువంటి సామాజికమైన సంబంధించిన సంస్థల్లో చేయడం. అందుకని ప్రత్యేకించి ఈ మానవతాన్ని ఏర్పాటు చేసిన పెద్దవాళ్ళకి, సంస్థ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నేను మిమ్మల్ని అందరినీ ఆనందించడం కోసం 10 నిమిషాల పాటు
వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్స్ సహకారంతో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం నేతృత్వంలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కొత్తపేటలోని న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి సహకారంతో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి రఘురాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ రాధికా రాజశేఖర్ కుప్ప, డాక్టర్ అఖిల్ గారపాటి, డాక్టర్ కేటీఆర్ శ్రీనివాసరావు తదితరులతో కలిసి చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. హాస్పిటల్తో పాటు ఆర్యవైశ్య సంఘ సేవలను డాక్టర్ రఘురాం అభినందించారు. పిల్లల్లో ఎక్కువగా ఆహార ఎదుగుదల లోపాలు కారణంగా చిన్నారులకు గుండె జబ్బులు సంక్రమించే ప్రమాదం ఉందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అధునాతన వైద్య పరికరాలచే శస్త్రచికిత్స సులువుగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. హాస్పిటల్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ కుప్ప రాజశేఖర్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు మాట్లాడుతూ సంఘం తరపున తాము చేపడుతున్న కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు, ప్రాజెక్టు చైర్మన్ వంకదారు శివసుధాకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆ దేవాలయ కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వీరిద్దరి ఆధ్వర్యంలో మా న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ తరపున పిల్లలకి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. దీనికి కాను పిల్లలందరూ వచ్చి ఒక 100 మంది పైగా పిల్లలు వచ్చి వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలను చెప్పుకొని వాళ్ళు పరీక్షలు చేయించుకొని వాళ్ళందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా వీళ్ళందరూ ఉపయోగించుకున్నందుకు గాను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ సంఘం వారికి కానీ దేవాలయ కమిటీ వారికి కానీ ఎంతో కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్యాంపులో కొంచెం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా డాక్టర్ రఘురామ్ గారు కార్డియాలజిస్ట్, ఆయనకున్న ఎంతో బిజీ సమయాన్ని కూడా మా కోసం మేము అడిగినందుకు స్నేహభావంతో 10 నిమిషాలు మా కోసం అంత దూరం నుంచి విజయవాడ నుంచి మరి ఇక్కడ దాకా వచ్చి ఈ క్యాంపులో పాల్గొన్నందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము అందరం కలిసి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ తెనాలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తెనాలి న్యూ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ రాధికా గారు, డాక్టర్ రాజశేఖర్ గారు వీళ్ళు ఇట్లా పెట్టడం, మా చిన్నపిల్లలకి వైద్య శిబిరం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆయుష్ హాస్పిటల్ విజయవాడ నుంచి నాకు ఎప్పటి నుంచో ఎంబీబీఎస్ చదువుకునే రోజుల నుంచి రాధిక చాలా మంచి మిత్రురాలు. సో వాళ్ళు అడిగిన వెంటనే కాదనలేకపోయాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంత చక్కగా ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి ఎంతోమంది చిన్నపిల్లలకి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అవసరమైన టెస్టులు కానీ మందులు కానీ ఇప్పించి చేయటం అనేది చాలా బాగుంది. నాకు ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని నిర్వహించిన వారికి న్యూ లైఫ్ హాస్పిటల్ వాళ్ళకి నా ధన్యవాదాలు. తెనాలి పట్టణ ఆరోగ్య సంఘం తరఫున ఈరోజు ప్రతి నెల చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల చిన్నపిల్లలకి ఆరోగ్యం కోసం సమస్యలకు సంబంధించి తెనాలి న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన తెనాలి పట్టణంలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాము. దానికి డాక్టర్ రాజశేఖర్ గారు, అఖిల్ గారు, రఘురామ్ గారు వీరందరూ వచ్చి చిన్నపిల్లలకి ఆరోగ్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. సుమారుగా 150 నుంచి 160 మంది పిల్లలు వచ్చి చూపించుకున్నారు. శ్వాసకోశ సమస్యలను ఎవరూ అశ్రద్ధ చేయవద్దని శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె మిథునేశ్వర్ రెడ్డి తెలియజేశారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. స్థానిక నందులపేటలోని కవరాజా పార్కులోని వడ్లమూడి గోపాలకృష్ణయ్య స్మారక భవనంలో సీనియర్ సిటిజన్స్ జూలై నెలవారీ సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భాగంగా
అసోసియేషన్ సభ్యులకు 1500 రూపాయల విలువైన ఊపిరితిత్తుల పరీక్షలను ఉచితంగా చేయించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సభ్యులందరికీ కంప్యూటర్ ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశానికి ఊపిరితిత్తులు శ్వాసకోశ వైద్య నిపుణులు డాక్టర్ కె మిథునేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన సభ్యుల రిపోర్టులను పరిశీలించి వారికి అవసరమైన సూచనలు చేశారు. ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యాధులు అనే అంశంపై ఆయన ప్రసంగించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వచ్చే సమస్యలను అశ్రద్ధ చేయవద్దని డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి సూచించారు. 50 సంవత్సరాలు పైబడిన వారు దగ్గు, ఆయాసం, జలుబు వంటి వాటి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సమావేశానికి శ్రీచక్ర హాస్పిటల్ అనస్థాలజిస్ట్ డాక్టర్ ఎంపీ ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ ప్రియాంక మాట్లాడారు. కార్యక్రమ వివరాలను అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ వివరించారు. కార్యక్రమంలో భాగంగా వైద్యులను అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు మొవ్వా సత్యనారాయణ సభ్యులందరూ కలిసి సత్కరించారు. కార్యక్రమం కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు, వెంపటి సత్యనారాయణ, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ ప్రియాంక, అనస్థీషియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్, శ్రీచక్ర హాస్పిటల్లో. ఇవాళ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో మనం పెయిన్ మెడిసిన్ అవేర్నెస్ గురించి ఒక లెక్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కల్పించినందుకు సీనియర్ సిటిజన్స్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఫ్రీ పిఎఫ్టీ క్యాంప్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే పిఎఫ్టీ అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఊపిరితిత్తుల సామర్థ్యం గురించి ఒక టెస్ట్ అనేది ఫ్రీగా ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరిగింది. నమస్తే అండి, నేను డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఇవాళ ఇక్కడ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో మనము ఫ్రీగా ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష అంటే పిఎఫ్టీ అనేది చేయడం జరిగిందండి. ఎంతోమంది పెద్దలు వచ్చి టెస్ట్ చేయించుకున్నారండి. అదేవిధంగా ఇవాళ ఊపిరితిత్తుల గురించి వాటికి సంబంధించి సమస్యలు వాటి గురించి అవగాహన ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగిందండి. ఈ అవకాశం కల్పించిన వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలకి, సీనియర్లకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాల్లో కైలాసపాట్లోని సభ్యులందరికీ కూడా సీనియర్ సిటిజన్స్కి ప్రతి నెల చివరి ఆదివారం ఏదో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈసారి పిఎఫ్టీ టెస్ట్ అంటే మామూలు కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉందనే ఉద్దేశంతో ఈసారి శ్రీచక్ర హాస్పిటల్ వాళ్ళతోటి మిథునేశ్వర రెడ్డి గారు, ప్రియాంక గారు వీళ్ళు వచ్చి మా సభ్యులందరికీ కూడా పిఎఫ్టీ టెస్ట్ అంటే ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత ఉంది ఏంటనే ఉద్దేశంతో ఆ విధంగా టెస్టులు చేశారు. వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేయటమే కాకుండా వాళ్ళకున్న సమస్యలను కూడా డాక్టర్ గారు చూసి మీకు ఈ సమస్య ఉంది, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే ఇంకో చోట చూపించుకోండి, సమస్య ఏమి లేకపోతే చాలా బాగుందని నేను చెప్పారు. వారికి మా అందరి తరఫున, మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. బుర్రిపాలెం గ్రామంలో డాక్టర్ ఎస్ బిల్డింగ్ నందు D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 200 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులను తీసుకున్నారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో D3 శారదా సొసైటీ సర్వీస్ నేతృత్వంలో ఆదివారం ఉదయం ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరం జరిగింది. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే NCDS స్క్రీనింగ్ వ్యాధుల వైద్య శిబిరంలో షుగర్ వ్యాధితో పాటు బీపీ, గుండెకు సంబంధించి ఈసీజీ పరీక్షలు, అలాగే ఫిజియోథెరపీ వంటివి వైద్య శిబిరంలో ఉచిత సేవలు కల్పించారు. ఉదయం 6 గంటల నుండే వైద్య శిబిరానికి రోగులు తరలివచ్చారు. అల్పాహారానికి ముందు పరీక్షలు నిర్వహించి అనంతరం వారందరికీ అల్పాహారం అందజేసి మరలా పరీక్షలు చేశారు. ప్రముఖ వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ డాక్టర్ డి శారద వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 200 మందికి పైగా రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం షుగరు, బీపీ, కాల్షియం, విటమిన్ టాబ్లెట్లు ఉచితంగా అందజేశారు. వి శ్రీనివాసరావు వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు. ప్రతి నెల కూడా ఆఖరి ఆదివారం రెగ్యులర్గా జరిపే షుగర్ క్యాంపు ఈరోజు కూడా బురిపాలెం గ్రామం నందు మనం చేసుకోవటం జరిగింది. మరీ ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏంటి అనంటే, షుగర్ వచ్చిన వాళ్ళకి కోమార్బిడిటీస్ అంటే వారికి కన్ను నరం దెబ్బతింటం కానీ, లేకపోతే కాళ్ళ నొప్పులు అధికంగా ఉండి న్యూరైటిస్ ప్రాబ్లంతో కానీ, అలాగే గుండెకి సంబంధించినవి హార్ట్ అటాక్స్ అంటారు. అవి అందరికీ అయితే నొప్పి తెలిసి వాళ్ళకి హార్ట్ అటాక్ అని అర్థం చేసుకునే దానికి టైం ఉంటుంది. కానీ షుగర్ వ్యాధి వాళ్ళకి నొప్పి అనేది తెలియకుండా సైలెంట్గా
అంటే మన కాఫీ తాగుతూనే తల వాల్చేస్తారంటారు చూడండి, అలాగా సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చేదానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము కార్డియాక్ స్క్రీనింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా అందరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా ఎన్సిడి వ్యాధులు అని అంటామండి. మన లైఫ్ స్టైల్ తేడాలు రావటం మూలం జరుగుతుంది. దీనికి నివారణ అంతా కూడా మీరు తినే ఫుడ్ ప్లేట్లోనే ఉందండి. మేము డాక్టర్స్ అసలు గొప్పగా చేసేదేమీ లేదు. నాకైతే అనిపిస్తుంది మా పాత్ర అయితే ఒక 10 పైసలు అంతే. మీరు మాత్రం 90% మీరు పాటించాల్సిందే. ఇది ఎవరెవరికి అప్లికబుల్ ఈ రూల్ అని అంటే, థైరాయిడ్ వచ్చిన వారికి కానీ, బీపీ వచ్చిన వారికి కానీ, షుగర్ వచ్చిన వారికి కానీ మీరు మాత్రమే మీకు మీరే డాక్టర్సు. మీరు తినేది కానీ, మార్నింగ్ నుంచి నైట్ దాకా తినే ఆహారం కానీ అన్నీ చూసుకోవాలమ్మా. అలాగే రాత్రి ఖచ్చితంగా మనం నిద్ర 8 గంటలు పడుకోవాల్సిందే. పెందలాడి పడుకుని పెందలాడి లేచే అలవాటుతోటి సగం వ్యాధులు తగ్గిపోతాయి. లోపల లైట్ వేసి పరీక్ష చేసి ప్యాప్స్మీర్ అనేది ఒక 500 పరీక్షతోటి మీకు తెలిసిపోతుంది. ఇంత సింపుల్గా తెలుసుకునే దాన్ని పెద్దదిగా మీరు చేసుకుని అలానే మరి డాక్టర్స్ని కూడా మనం ఇబ్బంది పెట్టడము, హడావుడి పడి పెద్ద టెస్టులు చేయించుకోవటం అనేది వద్దు. అది ఏ సలహా కావాలన్నా మీరు మరి శారదా హాస్పిటల్ని సంప్రదించండి. దానికి ఉచితంగానే మేము ఆ పరీక్షలన్నీ కూడా చేస్తున్నాము. అందుకని మా కోరిక ఏంటంటే వ్యాధుల్ని అరికట్టాలి. నేను ఉన్న తెనాల్లో ఒక డాక్టర్గా నేను ప్రాక్టీస్ చేసే తెనాల్లో ఇన్ని రోగాలు పెరుగుతున్నాయి అని అంటే నేనేమీ జనానికి చేయలేకపోతున్నాననే బాధతోటి మాత్రమే ఈ క్యాంపులు మేము చేయటం జరుగుతుంది. ఇది మాకు శక్తి ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తాము. దీన్ని జనం అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. చిన్న వయసులోనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యంగ్ జనరేషన్ టీం సేవలు అభినందనీయమని అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. మారిసుపేటలో జరిగిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని సంస్థ అధ్యక్షుడు సాదిక్ ను అభినందించారు. తెనాలి పట్టణంలోని మారిసుపేటలో కాలువ కట్ట వెంబడి నివసిస్తున్న పేద కుటుంబానికి చెందిన శ్రీను, పద్మ దంపతులకు యంగ్ జనరేషన్ టీం సభ్యులు బాసటగా నిలిచారు. భార్యాభర్తలిద్దరూ పక్షవాతంతో బాధపడకుండా వారి దీనస్థితిని తెలుసుకున్న టీం అధ్యక్షుడు సాదిక్ తన మిత్రులతో కలిసి వారికి అండగా నిలిచారు. పక్షవాతంతో బాధపడుతున్న పద్మ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో ఇటీవల ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లి సొంత ఖర్చుతో వైద్య పరీక్షలు చేయించి మందులు ఇప్పించారు. అయితే వారు నివసిస్తున్న కాలువకట్ట వెంబడి ఇంట్లోకి వెళ్లే మార్గం కూడా లేకపోవడంతో దీనిపై కూడా వారు స్పందించారు. సుమారు 50,000 రూపాయలు సొంత డబ్బులు వెచ్చించి వారి ఇంటి ముందు కాలువ మీద వారు నడిచేందుకు వీలుగా ఐరన్ బ్రిడ్జ్ తయారు చేయించి అక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి హాజరై డ్రైన్ మీద ఏర్పాటు చేసిన ఐరన్ బ్రిడ్జిని ప్రారంభించారు. శ్రీను, పద్మ దంపతులను ఆయన పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్న యంగ్ జనరేషన్ టీం సాదిక్ సహా సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కనగాల నాగభూషణం, ఖాదర్, సలాం, బాజీ యంగ్ జనరేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు. యంగ్ జనరేషన్ సాదిక్కు, మౌనిక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చదువుకుంటూ ఈ సమాజానికి మనందరం కూడా ఒక మంచి మెసేజ్ని పాస్ చేయాలి. పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సేవాభావంతో మెలగాలి, దాంట్లో మన పాత్ర మనం పోషించాలి అనేటటువంటి ఒక మంచి మెసేజ్తో అనేక సేవా కార్యక్రమాలు వీళ్ళు చేసి మనం చూసాం. దానిలో భాగంగా ఈరోజు చెంచురామనాయుడు స్కూల్ పక్కన ఉన్నటువంటి డ్రైన్ పక్కన ఒక కొద్ది ప్లేస్లో ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళని చూస్తుంటే నిజంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ డ్రైన్ మీద ఉన్నటువంటి ఒక గట్టు మీద ఒక అడుగున్నర ఉన్నటువంటి గట్టు మీద మెయిన్ రోడ్ పక్కన రోడ్డు మీదకి చేరుకోవాలంటే సర్కస్ చేసినట్టే, ఎవరు ఆ కాలంలో పడిపోతారు అనే దాంట్లో ఒక 25 సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నారు. ఇక్కడ అలానే కొంతమంది కొద్దిగా స్తోమత ఉన్నాళ్ళు కొంత ఖర్చు పెట్టుకొని ఈ డ్రైన్ కట్టు ఇటు అప్రోచ్ చేసుకొని వాళ్ళు రాకపోకలు సాగిస్తున్నారు. ఆ కొద్దిపాటి ఇది కూడా చేసుకోలేని వాళ్ళు పాపం అనేక ఇబ్బందులు పడుతూ
ఎన్నోసార్లు వాళ్ళ డ్రైన్లో కూడా పడిపోయి కూడా వాళ్ళు ఆ మురుగు నీళ్లు తాగి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో చూసి వాళ్ళని రక్షించటం, అట్లాంటి సందర్భాలు కూడా ఇక్కడ చెప్తుంటే చాలా ఆశ్చర్యం, బాధాకరంగా ఉంటుంది. ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు అప్రోచ్ ఒక 50,000 రూపాయలు పెట్టి చక్కగా అప్రోచ్ కల్పించడం అనేది నిజంగా మేము హృదయపూర్వకంగా ఈ యూత్ అందరం కూడా అభినందిస్తున్నాం. ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజానికి సేవ చేయాలి, తల్లిదండ్రుల్లో గౌరవం సంపాదించుకోవాలి. ఒక మంచి పని, ఎవరైనా ఆపదలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో యంగ్ జనరేషన్ని స్థాపించి మరి ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు చిన్న వయసులోనే ఇంకా వాళ్ళు ఉద్యోగాలు కూడా సెటిల్ అవ్వలేదు. ప్రతి నెల వాళ్ళు తలా ఇంతని ఒక ఫండ్ కలెక్ట్ చేసుకుని ఒక అకౌంట్లో డబ్బు ఉంచుకొని ఆ డబ్బుల్ని సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో చిన్న వయసులోనే ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో ఎక్కువ మర్యాదలు, గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మరి వాళ్ళు ఇక్కడ ఈ కాలువ పక్కన చిన్న గుడిసెలు, చిన్న స్థలంలో షెడ్ వేసుకుని ఉంటున్న వాళ్ళకి ఇంట్లో ఉన్న ఇరువురికి మరి పెరాలసిస్ రావడం, ఇరువురు నడవలేని పరిస్థితుల్లో ఇక్కడ ఒక గట్టుకి సపోర్ట్ కూడా లేకుండా గట్టు మీద ఒక అడుగు వెడల్పు ఉన్న గట్టు మీద నడవాలంటే చిన్నాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా ఇబ్బంది. అలాంటిది పెరాలసిస్ వచ్చిన నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల విషయం తెలుసుకొని మరి యంగ్ జనరేషన్ సభ్యులు వెంటనే అప్రమత్తమై వాళ్ళకి ఇక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకొని వాళ్ళకి ఒక చిన్న వారధిలాగా ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టి. నేను ఇళ్ళల్లో పని చేసుకుంటాను. మా ఆయన పెరాలసిస్ వచ్చి ఆయన పడిపోయాడు. నేను మొన్న ఫిబ్రవరి 2-3 నెలల నుంచి పడిపోయాను. ఈ కట్టు మేము నడవపోయేలాగా ఎవరో తెలిసిన వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేస్తాం. వాళ్ళు వచ్చి మా పరిస్థితి చూసి మాకు వేశారు. ఇది ఆ పిల్లలు బాగా మాకు హాస్పిటల్ తీసుకెళ్ళి దగ్గరుండి చూశారు. మా పిల్లలు కూడా చూడాలి. వాళ్ళ అమ్మ నాన్న కట్టింది మాలాంటి వాళ్ళ కోసమే అనుకుంటా. దేవుళ్ళలాగా వచ్చి సాయం చేసి చూశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణంలోని మారిస్పేట్ ఇక్కడ చెంచురామానాయుడు హై స్కూల్ దగ్గర కాలువకట్టులో నివసిస్తున్న సీను అలానే పద్మ గారు సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి ఇద్దరికి. సో గత కొంతకాలంగా శ్రీను గారు 15 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో టైలరింగ్ వ్యాపారం చేసుకుంటూ ఆయన జీవనం అనేది కొనసాగించుకునేవాళ్ళు. అలానే పక్షవాతం రావడంతో ఆర్థికంగా కూడా ఇల్లు గడవడం ఎంతో ఇబ్బంది అయింది. ఆ తర్వాత వాళ్ళ భార్య అయిన పద్మ గారు ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కప్పులు కడుగుతూ ఇలా నెలకి 3,000-4,000తో ఆవిడ జీవనం అనేది కొనసాగిస్తున్నారు. మరి ఇటీవల 3 నెలల క్రితం పద్మ గారికి కూడా పక్షవాతం రావడంతో ఆవిడ యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి ఇలా మీరందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, మాకు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని ఒక్కసారి వచ్చి మా పరిస్థితి చూడండి అని కోరగా వెంటనే మా యంగ్ జనరేషన్ టీం వెళ్ళి ఆంటీ పరిస్థితి చూడటం జరిగింది. సో చూడంగానే ఎంత ఇబ్బందిగా ఉందంటే ఉన్న 1.5 అడుగులో వాళ్ళు అనేది సుమారు 25 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. సో ఆ తరుణంలో మాకు నడవడానికి ఒక చిన్న బ్రిడ్జ్, అలానే కొంచెం వాళ్ళ ట్రీట్మెంట్కి ఏదైనా చేయగలమేమో అలా చేయండి అని మాకు కోరగా మా యంగ్ జనరేషన్ టీం తరఫున పద్మ గారి కుటుంబానికి మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్నాము. అలానే ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున సుమారు 50,000 రూపాయలు ఖర్చు చేసి ఆ కుటుంబానికి అనేది ఒక చిన్న బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి సహకరించిన మా టీం మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు శివకళ్యాణ్, నవీన్, సాయి బియ్యపు, ధీరజ్, సాయి, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీరవల్లి మురళీ గారు, అలానే నాగభూషణ్ గారు, సలాం గారు, ఖాదర్ గారు, అలానే నిజాం గారు, బాజీ గారు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా ఎవరికైనా ఎటువంటి అవసరం ఉన్నా, ఎలాంటి ఆపదలో ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7075746123. ఏ టైం ఎటువంటి రక్తదానమైన, బ్లడ్ నీడ్స్ ఉన్న, ఎలాంటి రిక్వైర్మెంట్స్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేశారని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. దీనిపై బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి తమ నిరసనను తెలియజేశారు. స్థానిక చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద ఆదివారం సాయంత్రం బడ్జెట్పై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ నాయకులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వారు విమర్శించారు. పోలవరానికి నిధులపై స్పష్టత లేదని, రాజధానికి ఉచిత నిధులు కేటాయించలేదని, వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని అన్నారు. ఏపీకి ₹1 కూడా గ్రాంట్ రూపంలో ఇవ్వలేదని అన్నారు. బీహార్కు 68,400 కోట్లు ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్కి కనీసం 100 కోట్లు కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించడం ద్వారా గరిష్ట లాభాలు పొందేందుకు కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నాయని వారు విమర్శించారు.
వ్యవసాయం అనుబంధ రంగాల కేటాయింపుల్లో 21.2% కోత పడిందని, కనీస మద్దతు ధర కల్పించి పంట కొనుగోలుకు చర్యలు లేవని మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి కె బాబుప్రసాద్, రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబరెడ్డి, షేక్ హుస్సేన్ వలి, పి జోనేష్, చుక్కపల్లి శేషగిరిరావు, ఎన్ రాజలక్ష్మి, వైఈస్, ములకా శివకుమారి, చంద్రకళ, అనూష తదితరులు పాల్గొన్నారు. అందరం చాలా ఆశతోటి ఎదురు చూసాం. చాలా నిరాశకి గురయ్యే పద్ధతిలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ₹1 కూడా గ్రాంట్ రూపంలో ఇవ్వలేదు. గ్రాంటు అని చెప్పేసానంటే తిరిగి ఇచ్చే పని లేకుండా ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోవటం. అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు మనకు అప్పిప్పించడానికి బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఆ 15,000 కోట్ల రూపాయలు ఎవరిస్తారా అని చెప్పేసి మనం బయలుదేరితే, ఎవరిని ఇచ్చేవాళ్ళు ఉంటే వారికి ఇవ్వండి, మేము హామీ వాడు ఎగ్గొట్టకుండా అని చెప్పేసి హామీ మాత్రం మనకి ఇస్తారంట. అది బడ్జెట్లో ప్రకటించింది. దురదృష్టవశాత్తు 15,000 కోట్ల రూపాయలు నిధులు మనకు కేటాయించినట్టుగా 2 రోజుల పాటు రాష్ట్రాన్ని ఓదరగొట్టారు. దీనివల్ల నష్టం ఏంటంటే మనకు చేసినటువంటి నష్టాన్ని సరిదిద్దుకోవడానికి పునరాలోచన కూడా పట్టడానికి వీలు లేకుండా బాగా జరిగింది రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పేసి ఒక వాతావరణాన్ని తీసుకొచ్చారు. అది కరెక్ట్ కాదు. రెండవది, పోలవరానికి సంబంధించి కూడా ఇప్పటికీ కాపర్ డ్యామ్ పరిస్థితి ఏమిటి, డయాఫ్రామ్ పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఉన్నది పనికి వస్తుందా, దాన్ని పూర్తిగా పడగొట్టి మళ్ళీ కట్టాలి అంటే అదనంగా 8,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు వరదల వల్ల మునిగిపోతున్నటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళని వరదల నుంచి కాపాడాలంటే వాళ్ళకు పునరావాసం కల్పించాలి అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా? ఇతిమిద్దంగా ఈ వివరాలు ఏవి కూడా బడ్జెట్లో ప్రకటించలేదు. 70 మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు జీవిస్తున్నారు. అటువంటి వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం కార్పొరేట్కి అప్పగించేందుకు బడ్జెట్లో కోతలు పెట్టింది, రైతాంగానికి కోతలు పెట్టింది. ఇవాళ ఈ బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయింపులు, సబ్సిడీలు తగ్గించడం వల్ల ఎరువులు పూర్తిగా తారాస్థాయికి పెరిగిపోతాయి. యూరియా నుంచి కాంప్లెక్స్ ఎరువులు ఇవన్నీ పెరిగితే వ్యవసాయ రంగం మనుగడ కష్టము అయ్యే పరిస్థితుంది. అట్లాగే విత్తన అభివృద్ధికి ఇటువంటి గ్రాంటులు కూడా, నిధులు కూడా ఈ ప్రభుత్వం కేటాయించకపోవటం దుర్మార్గం. దీంతోపాటు ఏదో డ్రోన్లకు ఇచ్చాము అది ఇది అని చెప్తున్నారు, కానీ వ్యవసాయ రంగానికి అవసరమైన నిధుల్ని కేటాయించకపోవటం అనేది చాలా అన్యాయం. వాసవి క్లబ్ కింగ్స్ తెనాలి వనిత ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని క్లబ్ గవర్నర్ అభినందించారు. తెనాలిలో జరిగిన అధికారిక పర్యటన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసవి క్లబ్ కింగ్స్ తెనాలి వనిత ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక గీతా మందిరంలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి క్లబ్ కింగ్స్ తెనాలి వనిత కుసుమాంబ ఆధ్వర్యంలో విఎన్ డైమండ్, కేసీజీఎఫ్ పువ్వాడ నాగ వెంకటనారాయణ, బిఎన్ గోల్డెన్, కేసీజీఎఫ్ కోళ్లపూడి కళ్యాణి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా 62 మంది వృద్ధులకు, వికలాంగులకు ఒక్కొక్కరికి ₹200 చొప్పున ఆర్థిక సహాయం, పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. అదేవిధంగా వాసవి క్లబ్ యంగ్ స్టార్స్ క్లబ్, వాసవి క్లబ్ జెన్ నెక్స్ట్ కింగ్స్ తెనాలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో శబరి వృద్ధాలయ నిర్వాహకులు కొల్లా ధర్మకుమార్, క్లబ్ పిఎస్టీలు, ఆర్సీలు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆకి నాగ మురళీధర్రావు, చుండూరు రామమోహన్ రావు, కె సుమన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారిని అభినందించారు. సభ్యత్వాన్ని స్వీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్ అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటానని క్లబ్ని ప్రగతి పదంలో నడిపించడానికి అన్ని విధాల సహకారాన్ని అందించడానికి
ఈరోజు వాసవి క్లబ్ కింగ్స్ తెనాలి, వాసవి క్లబ్స్ కుసుమాంబ తెనాలి సంయుక్తంగా గవర్నర్ గారి విజిట్ని కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇందులో భాగంగా సేవా కార్యక్రమంగా బీదలందరికీ కూడా మా క్లబ్ యొక్క పరిధిలో ఎవరమైనా సరే మేము డబ్బులు వసూలు చేయడంలో మా ఆర్యవైశ్యుల దగ్గరే వసూలు చేస్తాం. కానీ కులాలను చూడకుండా, మతాలను చూడకుండా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 217A అందరికీ కూడా సమభావనతో అందరికీ కూడా మేము మా యొక్క సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. కులమతాలకు అతీతంగా సేవ చేస్తూ ఉంటాము. మేము ఫండ్ వసూలు చేసుకునేది మాత్రము ఓన్లీ మా ఆర్యవైశ్యుల దగ్గర నుండే వసూలు చేసుకొని కార్యక్రమాన్ని చక్కగా ప్రతి ఒక్కరికి, అన్ని కులాలకి మతాలకి తేడా లేకుండా అందరికీ సేవ చేసే భాగ్యాన్ని మాకు మా వాసవి మాత అమ్మవారు ప్రసాదించిన ఈ యొక్క బహుమాన ప్రసాదం అనుకుంటాం మేము. ఇంక చెప్పాలంటే జడ్సీ వివి సత్యనారాయణ గారు ఇంకా వీళ్ళందరినీ కలుపుకొని పోవడంలో సమానభావంతో ఉండి వీళ్ళందరినీ కలుపుకొని వాసవి క్లబ్ కింగ్స్ అంటే తెనాల్లో ఒక ప్రత్యేకమైన పేరుగా సేవా కార్యక్రమాలు చేయడం పేరుగాంచిందని వాసవి క్లబ్ 217A గవర్నర్గా నేను చెప్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. అతిథులు, సభ్యులు చాలామంది హాజరయ్యారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. గవర్నర్ గారు చాలా యాక్టివ్గా మధ్యాంతరంగా వచ్చారే కానీ నిలబడిపోయిన వర్క్ అంతా కూడా చాలా సుదీర్ఘంగాను చాలా స్పీడ్గాను చేసేస్తున్నారు. వారికి నేను చాలామంది గవర్నర్లను చూశాను కానీ ఇంత తక్కువ సమయంలో ఇంత వృద్ధిని చేసిన గవర్నర్ గారు వారికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నన్ను గౌరవించినందుకు ధన్యవాదాలు. మీకు ఒక విషయం చెప్తున్నాను. మేము ఇక్కడ శబరి వృద్ధాలయం అని ఒకటి నడుపుతున్నాం. మేము 92 సంవత్సరాల నుంచి అందరికీ వృద్ధులకి ఉచితంగా నివాస, వైద్య, భోజన వసతులు అన్నీ ఉచితంగా ఇస్తాం. ఎవరికి కావాల్సి వచ్చినా మీరు రావచ్చు, మేము చేర్చుకుంటాం. సీట్లు పెంచాం. దయచేసి అవసరమైన వాళ్ళు అందరికీ ధన్యవాదాలు. తెనాలి కొత్తపేటలోని సునియన ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అంగలకుదురులో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 250 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం నుండి నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తెనాలి కొత్తపేటలోని సునైన ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శ్రీకర ఫౌండేషన్ నేతృత్వంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 250 మంది దాకా రోగులు పాల్గొన్నారు. డాక్టర్ ఈవూరు శిల్ప వారికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శిబిరానికి హాజరైన వారిలో 30 మందిని గుర్తించి వారికి శుక్లాల ఆపరేషన్లు చేయించనున్నట్లు తెలిపారు. శ్రీకర ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అండ్ ప్రెసిడెంట్ ఈవూరు శ్రీకాంత్, ట్రెజరర్ ఈవూరు శిల్ప, వైస్ ప్రెసిడెంట్ గాజుల భానుప్రకాష్, సెక్రటరీ ఎర్ర నవీన్ తదితరుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ఆర్గనైజర్ సుధాకర్, హాస్పిటల్ సిబ్బంది మాధవి, బాబు, శ్రీధర్ బాబు, మెర్సీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అంగలకుదురులో కంటికి సంబంధించి మెగా ఐ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఎవరెవరికైతే ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, శుక్లాలు ఉన్నాయో అన్నీ చూసుకొని అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే శుక్లాలు ఉన్నాయో మా హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రీగా సర్జరీ చేయడం జరుగుతుంది. అంగలకుదురు గ్రామంలో ఈరోజు సునైన కంటి హాస్పిటల్, మమతా హాస్పిటల్ మరియు గ్రామ పెద్ద సహకారంతో అంగలకుదురు గ్రామ కళ్యాణ మండపంలో మెగా ఫ్రీ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయండి. జనం కూడా బాగానే వచ్చారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో పేషెంట్లను వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వబడిను. ఎవరికైనా ఆపరేషన్ అవసరమైన ఫ్రీ క్యాంప్ ఉన్నప్పుడు ఆపరేషన్ ఇంత అని చెప్పి తీసుకొని ఫ్రీ ఆఫ్ ఆపరేషన్ చేస్తారు లెన్స్ కాస్ట్ వరకు తీసుకొని. తెనాలి ప్రాంత వైభవాన్ని భావితరాలకు తెలియచెప్పే విధంగా స్వరలయ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక గీతం చిత్రీకరణ కార్యక్రమం ఆదివారం ప్రారంభించారు. నవంబర్లో ఈ గీతాన్ని విడుదల చేస్తామని సాయి లక్కరాజు తెలిపారు. స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో స్వరలయ వేదిక ఆధ్వర్యంలో రూపొందిస్తున్న మంచికే పేరు పెడితే అనే గీతం చిత్రీకరణ ఆదివారం ప్రారంభించారు. నిర్మలా రమేష్ నృత్య దర్శకత్వంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు చేయగా తొలి షాట్ను చిత్రీకరించారు. చిన్నారులు ఉత్సాహంగా చిత్రీకరణలో పాల్గొన్నారు. తెనాలి ప్రాభవం గురించి, తెనాలి వైభవానికి సంబంధించి తాను స్వయంగా రచించిన మంచికే పేరు పెడితే అనే గీతాన్ని నేటి నుండి చిత్రీకరిస్తున్నట్లు సాయి లక్కరాజు తెలిపారు. నవంబర్లో ఈ గీతాన్ని విడుదల చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ రోజున
చారిత్రాత్మకమైన రోజు. ఎందువల్లంటే తెనాలి వైభవం గురించి ఒక పాట రాశాం. సంగీత, సాహిత్య, నృత్య, కళా, సంగీత రంగాలలో తెనాలి ఎంత ప్రసిద్ధిగాంచిందని తెలుసు. అందరూ నాటక రంగం చెప్తారు, కానీ మిగతా వాటిలో కూడా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. కొడవగండి కుటుంబరావు 50 ఏళ్ళు సాహిత్యం వెళ్ళిన ఆయన. ఇలా ఎంతోమంది, ఒకళ్ళిద్దరు కాదు, చెప్పడం మొదలు పెడితే మనకు 2-3 గంటలు కాదు, ఒకరోజు చెప్పినా కూడా అంతమంది ప్రసిద్ధులైన కళాకారులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి కళాకారులను ప్రశ్నిస్తూ మన తెనాలి గురించి ముందు తరాలు తెలియడం కోసం అని ఈ పాట చిత్రీకరణ మొదలుపెట్టాము. నిర్మలా రమేష్ గారి నృత్య దర్శకత్వంలో వారి చిన్నారంతో ఈరోజు ఓపెనింగ్ షాట్ తీస్తున్నాము. ఇది అయినాక ఇది ఇంకా 2 నెలలు నడుస్తుంది. నవంబర్ 1కి ఇది పూర్తయి ఎడిటింగ్ చేసుకుని అప్పుడు విడుదల చేద్దామని పెట్టుకున్నాం. ఈ దీర్ఘకాల ప్రణాళిక పెట్టుకుని కారణం ఏంటంటే తెనాల్లో ఎక్కడెక్కడో ఉన్న మహానుభావులు వాళ్ళంతా కూడా ఈ కొంత ఇంటర్వ్యూలు తీసుకోవాలి, వాళ్ళ గురించి కూడా బెస్ట్ విషయం తీసుకోవాలి. అది చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకునేట్టు రాబోయే 100-150 సంవత్సరాలు ఈ పాట బతికేటట్టు ఈ పాట చిత్రీకరణ చేస్తున్నాం. ఈ తెనాలి గొప్పతనాన్ని గురించి స్వరలయ అధ్యక్షులు సాయి లక్కరాజు గారు చక్కటి పాట రాశారు. దానికి సంగీతాన్ని సమకూర్చారు. అందరూ చాలా చక్కటి పాటకి నృత్యాన్ని చేయించే అవకాశం నాకు ఇచ్చారు. దానికి తెనాలిలో పుట్టి పెరిగిన, ఇక్కడ జన్మించిన ఇదిగా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన కర్ణాటి నరసింహ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్రాటి నరసింహం జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శిబిరం వద్ద పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. కేక్ కట్ చేసి నరసింహకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను, కిట్టు, ఎద్దు శివ, మణికంఠ, పి శివ, పి చంద్ర, ఎస్ శివారెడ్డి, రాహుల్, వెంకట్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. పేదలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఒక అన్నదాన కార్యక్రమం విశేషం. మరి కిట్టు, మరి శివమణికంఠ మిత్రుడైనటువంటి కర్ణాటి లక్ష్మీ నరసింహ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారు ఈ ఊరిలో లేకపోయినా విదేశాల్లో ఉన్నా కానీ వారి మిత్రుడి పేరిట ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఈ మధ్యాహ్నం కాలంలో ఈ రైల్వే స్టేషన్ పేరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి నిండు 100 ఏళ్ళు ఆ భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఎక్కడున్నా కానీ మంచి ఆరోగ్యంతో ఉద్యోగంలో స్థిరపడాలని చెప్పేసి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి తరపున కోరుకుంటున్నాం. మా మిత్రుడు, ఆత్మీయ సోదరుడు కర్ణాటి లక్ష్మీ నరసింహస్వామి జన్మదిన సందర్భంగా మరి ఆయన ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడినప్పటికి కూడా వారి మిత్రులంతా కలిసి ఈరోజు పేదలకు అన్నదానం చేయాలి, అన్నార్థులకు అన్నదానం చేయాలి, పేదలకు అండగా నిలబడాలని ఏదైతే వాళ్ళ సోదరుడు వీళ్ళకి సూచనలు ఇచ్చి వీరికి అండగా నిలబడుతున్నారు, అదేవిధంగా వీళ్ళు ప్రజలకు అండగా నిలబడాలని ఆయన జన్మదినాన్ని మరి ఈరోజు ఇంతమంది ఆకలి నింపడానికి శివలింగేశ్వర స్వామి భక్త బృందం వారి ఆధ్వర్యంలో అన్నదానం చేయడం చాలా సంతోషదాయకం. మరి ఇట్లాగే ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పెద్దల ఆశీస్సులు అందరూ ఆ కర్ణాటక లక్ష్మీనరసింహ స్వామి సోదరుడికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచికలపూడిలో అంగరంగ వైభవంగా ఎల్లరమ్మ తల్లికి సారెను సమర్పించిన భక్తులు. గ్రామంలోని 300 మంది భక్తులు ఎల్లరమ్మ తల్లికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఎల్లరమ్మ తల్లి దేవస్థానం పరిధిలో భక్తుల రాకతో సందడిగా మారింది. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో కొలువై ఉన్న యార్లగడ్డ వారి ఎలవేల్పు ఎల్లరమ్మ తల్లికి ఆషాఢమాసం సందర్భంగా గ్రామంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదివారం సారె సమర్పించారు. తొలుత ఎల్లరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా సన్నాయి మేళాలతో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి మహిళా భక్తులు చీర, పసుపు, కుంకుమ, గాజులు, పలు రకాల పూలు, స్వీట్లు, పండ్లతో సారె సమర్పించారు. దేవరమ్మ తల్లి అని కూడా పిలుస్తారు ఇక్కడ. మరి అదే సందర్భంలో ఈ నెలలో ఆషాఢ మాసం రావటం మూలన ఆషాఢ మాసానికి యార్లగడ్డ వారి ఆడపిల్లలందరూ కూడా సారా చీర తీసుకొని ఈ యొక్క గుళ్ళో ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఊరు గ్రామం మొత్తం కూడా అందరూ కలిసికట్టుగా పొందాలని చెప్పి కోరుకుంటున్నాము. అమ్మవారు ఎల్లారమ్మ తల్లి ఎల్లగారెల గ్రామాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా కాపాడు. గ్రామమైనటువంటి మంచికలపూడిలో ఆషాఢ మాసం సందర్భంగా యార్లగడ్డ వారి కులదేవత అయిన ఎల్లారమ్మ తల్లికి సారా ఏర్పడుతున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా పసుపు కుంకుమ సారా తీసుకొస్తున్నారు. గ్రామస్తులందరూ దీనిలో చాలా సంతోషంగా పాల్గొంటున్నారు. అమ్మవారి దయా కృప ఎల్లవేళలా గ్రామస్తుల మీద కలిగి ఉండాలని మనసారా
శ్రీ మహంకాళి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించిన భక్తులు. సుమారుగా 500 మంది భక్తులు మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం పరిధిలో భక్తుల రాకతో సందడిగా మారింది. దుగ్రాల మండలం కంటన్రాజు కొండూరు గ్రామ పొలిమేరలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢమాసం 4వ ఆదివారం సందర్భంగా దేవస్థానం తరపున అమ్మవారికి బోనాలు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారి బోనాల ఉత్సవాలు సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు ఆధ్వర్యంలో బోనాల పొంగలి సామగ్రి భక్తులకు ఉచితంగా అందజేశారు. ఉదయం నుండి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాముల పర్యవేక్షణలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం తయారు చేశారు. అనంతరం పసుపు కుంకుమ వేప ఆకులతో అలంకరించిన కొత్త కుండను తలపై మోస్తూ డప్పు చప్పుళ్లతో పోతురాజుల నృత్యాల నడుమ అమ్మవారికి ఘనంగా బోనం సమర్పించారు. ప్రత్యేక అలంకరణలో మహంకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు సకల సదుపాయాలను కల్పించారు. ఈ బోనాల ఉత్సవాల్లో ఆలయ ఫౌండర్, ట్రస్ట్ దేవభక్తుని రంగప్రసాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి దుగ్రాల చిన్న వెంకటరెడ్డి, ఆలయ అర్చక స్వాములు, టీడీపీ మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పులిమేరులో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఈరోజు అనగా 28/7/2024 ఆదివారం రోజున ఆషాఢమాస సందర్భంగా అమ్మవారికి బోనాల ఉత్సవం అతి వైభవంగా జరిగినది. ఈ యొక్క బోనాల ఉత్సవంలో సుమారు 300 మంది పొంగళ్ళు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించి ధరించి వారి యొక్క కోరికలు విన్నవించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కావున భక్తులు 50 మంది ఆషాఢమాస సందర్భముగా మహంకాళి అమ్మవారిని బోనాల ఉత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందుతారని ప్రార్థిస్తున్నాం. శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం కంటమరాజు కొండూరు కార్యనిర్వహణాధికారి దుగ్గిరాల చిన్న వెంకటరెడ్డి. మహంకాళి నమః. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంటరాజు కొండూరు మహంకాళి అమ్మవారి దేవస్థానం ఆషాఢ మాసం 4వ ఆదివారం సందర్భంగా మహిళామూర్తులు మహిళా భక్తులచే బోనాలోత్సవం జరపబడుతున్నది. ఈ బోనాలోత్సవంకు దాత శ్రీ రంగిశెట్టి జగదీష్ బాబు గారిచే ఈ వచ్చిన మహిళామూర్తులకి భక్తులకి బోనాలకు కావలసిన పూజా ద్రవ్యములు, పొంగళ్ళకు కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం వారే అమ్మవారు సమర్పిస్తున్నారు భక్తులకి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహంకాళి నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రోగులను పరీక్షించి ఉచితంగా మందుల పంపిణీ. న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం సహకారంతో నిర్వహణ. చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ. మానవతా సంస్థ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం. నిరసనగా బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసిన ప్రజా సంఘాల నాయకులు. ఇవి ఇవాల్టి ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.